హెల్త్ లో నాన్ డాక్టర్స్ ఒక పక్క మెడికల్ స్టాఫ్ ఉన్నారు, కానీ ఒక డాక్టర్ కి సపోర్టింగ్ గా 10 మంది అదర్స్ ఉన్నారు. ఒక నర్స్ గాని, ఒక టెక్నీషియన్ గాని, అదే మరి అనేక మంది దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. దీనికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు. వారికే కాదు, ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఏ రంగంలో ముందుకు వచ్చినా వారికి పూర్తిగా మద్దతుగా ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరిలో కూడా తెలివితేటలున్నాయి, కానీ ఏ పని చేయాలనో ఆ పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఎవ్రీ ఫీల్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు భారతదేశాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. నేను అనేక సార్లు చెప్పడం కాదు, గాని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటాడో, ఎక్కడైతే ఒక సుస్థిరమైన పరిపాలన ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ సమిక్షేమం ఉంటుంది, అక్కడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడే కేంద్రంలో నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడుండే నాయకులమే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2004లో గాని తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ గెలుసుంటే ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుండదో ఒక్కసారి బేరీ చేసుకోండి. 2019లో తెలుగుదేశం పార్టీ గెలుసుంటే ఈ ధ్వంసం జరిగి ఉండేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత నష్టం జరిగిందని మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటెలెక్చువల్స్ కూడా మాకేం పని అనుకుంటారు, కానీ మీ జీవితాలను గవర్న్ చేసేది గుడ్ గవర్నెన్స్. మీరు చేసే కష్టానికి అదనంగా ఆదాయం రావాలన్నా, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలన్నా ప్రభుత్వం వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.